ఇవాళ రెసిపీ మిరియాల రసం అండి. ఈ రసం చేసుకున్నప్పుడు 2 ముద్దలు ఎక్కువైనా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మిరియాలు, జీలకర్ర వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మెంతులు, ఆవాలు వేసుకోవాలండి. అవి కొంచెం చిట్పట్ట ఆడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేసుకుని టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటాలు అలా మెత్తబడిన తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ముందే చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకున్నానండి. ఆ రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు రసం ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకున్నాక 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగితే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి మిరియాల రసం. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.